అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఎస్ ఆర్ నో రీడింగ్. సో వన్ పర్సన్ కాన్స్టెంట్గా అడుగుతూ ఉన్నారు కమెంట్స్లో ఎస్ ఆర్ నో రీడింగ్ చేయమని చెప్పేసి. సో అందుకోసమే ఈ రీడింగ్ చేస్తున్నాను. చూద్దాం మరి ఎందుకు నేను రీసెంట్లీ ఎస్ ఆర్ నో రీడింగ్ చేయలేదు అని అంటే, మోస్ట్లీ ఏమవుతుందని అంటే ఈ ఆన్సర్స్ చూసిన వెంటనే మీరు డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అందుకే ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ రాకపోతే బాధ అనిపిస్తుంది. సో అందుకే ఎందుకు డిస్టర్బ్ చేయాలి మీ మైండ్ని అన్న ఉద్దేశంతో నేను యాక్చువల్ చేయలేదు. బట్ ఎనీవే రిక్వెస్ట్ చేశారు కాబట్టి చేస్తున్నాను. స్టిల్ ఈ రీడింగ్ని న్యూట్రల్ పాయింట్లో ఉండి చూడండి, ఆన్సర్స్ మాత్రం చూడండి. ఆ తర్వాత ఏదైతే ఆ సిచ్యువేషన్ మీరు యూనివర్స్కి లెట్ గో చేసేసేయండి, యూనివర్స్కి సరెండర్ చేసేసేయండి. ఓకే, సో చూద్దాం. మరి మీకు తెలిసిందే నేను ఈ రీడింగ్ కోసం, బై ద వే నేను రీడింగ్ డిఫరెంట్ ప్లేస్ నుంచి చేస్తున్నాను ఈరోజు. చెప్పాను రైట్, నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను అని. సో ఎందుకైనా మంచిది అని చెప్పేసి డెక్ తీసుకుని వచ్చాను, టైం దొరికితే చెయ్యొచ్చు అన్న ఉద్దేశంతో. సో కొంచెం టైం దొరికింది, సో అందుకనే రీడింగ్ చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఈ రీడింగ్లో 4 కార్డ్స్ తీసుకుంటాను. సో ఈ 4 కార్డ్స్ వచ్చేసి ఏంటంటే మీ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనమాట. సో కార్డ్ 1 వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్, 2 సెకండ్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ క్వశ్చన్ అనుకొని వీడియోని పాజ్ చేసేసి అది ఎస్ ఆర్ నో అన్నది చూడండి. సో ఎస్ ఆర్ నో అన్నది మెయిన్ ఆన్సర్ వచ్చేసి ఇంపార్టెంట్. నేను కొన్నిసార్లు నాకు ఏదైనా స్టోరీ రిఫ్లెక్ట్ అవుతుంది కార్డ్స్లో పర్టికులర్లీ అని అంటే దాన్ని చెప్తాను. అది రెజొనేట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో చూద్దాం మరి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, క్వశ్చన్స్ అన్నీ డిఫరెంట్గా అనుకోవాలి. సేమ్ ఒకే క్వశ్చన్ అడిగి అన్ని కార్డ్స్ని చూడకూడదు. ఓకే, సో మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూసేద్దాం. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ మై కలెక్టివ్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్? ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఎస్ అని చెప్పేసి చూపిస్తుంది. చాలా సాలిడ్ ఎస్ ఇది వచ్చేసి. అండ్ కొంతమందికి ఈ ఎస్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఏంటి అని అంటే న్యూ జాబ్ ఆపర్చునిటీ గురించి, ఏదైనా లైక్ కొత్త జాబ్ వస్తుందా, ఒకవేళ జాబ్ వస్తే అందులో స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుందా లేదా, మనీ పరంగా స్టేబుల్ అవుతానా లేదా అని చెప్పేసి అడిగిన ఛాన్సెస్ ఉంది. సో దానికి ఆన్సర్ వచ్చేసి ఎస్, కొత్త న్యూ జాబ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి అన్నట్లు చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, కొంతమందికి ఏంటి అని అంటే ఇది ఒక చిన్న జాబ్ ఆపర్చునిటీ అయి ఉండొచ్చు, దీనివల్ల మీరు క్వశ్చన్ మార్క్లో ఉండడం, అంటే దీనివల్ల నేను ఇంప్రూవ్ అవుతానా లేదా, తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. లేదు, మీకు దీనివల్ల ఫ్యూచర్లో డెఫినెట్లీ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. చూడడానికి ప్రస్తుతానికి చిన్న ఆఫర్ అనిపించినప్పటికీ ఫ్యూచర్లో ఇది గ్రో అవుతుంది అనమాట. సో కాబట్టి మీకు మీ ఇంట్యూషన్ ఈ జాబ్ తీసుకుంటే బెస్ట్ అని చెప్తుందండి, ఖచ్చితంగా తీసుకోండి. దీనివల్ల మీకు ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంటుంది. ఓకే, సో మరి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాము. Universe, please show me what is the answer for my collective for the second question. What is the answer for second question for my collective? Is it yes or no? సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కూడా ఎస్ అని చెప్పేసి చూపిస్తుంది, కింగ్ ఆఫ్ వాన్స్. సో ఇది కొంచెం ఫస్ట్ క్వశ్చన్కి రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు. అంటే ఒకవేళ నేను ఈ జాబ్ తీసుకుంటే అందులో నాకు మంచి పొజిషన్లో ఉంటానా, లైక్ అందరు నన్ను రికగ్నైజ్ చేసే ప్లేస్లో ఉంటానా లేదా అని చెప్పేసి మీ క్వశ్చన్ ఉండొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి ఎస్, మీరు అలాంటి పొజిషన్లో ఉంటారు. అండ్ కొంతమందికి వచ్చేసి మీరు మీ లైఫ్లో ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా పవర్ఫుల్గా ఉండడము, అందరు మీ మాట వినడము, ఒక లీడర్ లాగా ఉండడం అనమాట. సో ఆ విధంగా ఉండే ఛాన్సెస్ ఉందా లేదా అని చెప్పేసి కూడా అడిగిన ఛాన్సెస్ ఉంది. సో దానికి సంబంధించి కూడా ఆన్సర్ వచ్చేసి ఎస్. అండ్ ఇంకొంతమందికి వచ్చేసి ఒక పర్సన్ గురించి మెసేజ్, ఈ పర్సన్ నుంచి ఇన్కమింగ్ మెసేజ్ వస్తుందా లేదా. సైన్ వచ్చేసి ఏరిస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, బట్ సైన్ ఫోకస్ చేయకండి. అంటే
అలాంటి పర్సన్ నుంచి చాలా ఎనర్జెటిక్, వెరీ ప్యాషనేటెడ్గా ఉండే పర్సన్, వర్క్లో బిజీగా ఉండే పర్సన్, కొంతమందికి మీ బాస్ అయ్యి ఉండొచ్చు, బాస్ లైక్ హయ్యర్ అథారిటేటివ్ ప్లేస్లో ఉండడం, అలాంటి పర్సన్ అనమాట. సో వాళ్ళ నుంచి మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉందా అని చెప్పి కూడా మీరు అడిగిన పాసిబిలిటీ ఉంది. సో దానికి ఓవరాల్గా ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఎస్, పాసిబిలిటీ ఉంది. తొందరలో ఈ పర్సన్ మీకు మెసేజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఎస్. అండ్ కొంతమందికి మెసేజ్ రిసీవ్ చేసుకునేది టైం లైన్ వచ్చేసి ఒక 12 days to 15 days ఉండే పాసిబిలిటీ ఉంది. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మెసేజెస్ని ఫోర్స్ చేయకండి, జస్ట్ న్యూట్రల్ పాయింట్లో ఉండి చూడండి. దాని మీద ఫిక్స్ అయ్యి ఉంటే కనుక, ఎందుకు అనంటే కొన్నిసార్లు చాలామంది రీడింగ్ చూసి దాని మీద ఫిక్స్ చేయడం వల్ల మీరు పుష్ చేస్తున్నారు ఎనర్జీని. మీరు ఎంత పుష్ చేస్తూ ఉంటే ఎంత తొందరగా జరగాల్సింది కాస్త డిలే అయిపోతుంది అనమాట. సో పుషింగ్ ఎనర్జీలో ఉండకండి, రీడింగ్ చూడండి, ఎస్ అమేజింగ్ అని చెప్పేసి అనుకోండి, గైడెన్స్ ఏమైనా ఉంటే అది నేను చేస్తానని చెప్పేసి అనుకుని మీ లైఫ్లో మీరు ఇన్వాల్వ్ అయిపోండి. అప్పుడు మేనిఫెస్టేషన్స్ మీకు తొందరగా జరుగుతుంది. లేదు అని అంటే డిలే అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎనీవే థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. Universe, please show me what is the answer for my collective for the third question. What is the answer for third question for my collective? Is it yes or no? థర్డ్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ వచ్చేసి ఎస్ చూపిస్తుంది. ఎందుకో ఇవాళ రీడింగ్లో చాలా స్ట్రాంగ్గా కెరియర్కి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి. కెరియర్, పవర్, మంచి గ్రోత్, లైక్ లైఫ్లో ఇంప్రూవ్ అవ్వాలి, సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, అందరి మధ్యలో మంచి నేమ్ తెచ్చుకోవాలి, ఇలాంటి ఎనర్జీస్ అనమాట. సో కాబట్టి అందుకనే 3 cards మోస్ట్లీ అలానే చూపిస్తుంది. సో ఎస్, మీరు అలాంటిది అనుకుంటున్నారు అని అంటే మంచి గ్రోత్ ఉంటుంది, మంచి నేమ్ వస్తుంది, సక్సెస్ వస్తుంది. మీరు ఏదైతే సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే క్రియేటివ్ కంటెంట్ ఏదైనా ట్రై చేయడము, సో ఏదైనా సరే అందులో మీకు సక్సెస్ వస్తుంది అన్నట్లయితే చూపిస్తుంది. అండ్ అదొకటే కష్టాల నుంచి మీరు ఏదైతే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో అవి దాని నుంచి బయటకు వచ్చేస్తారు, మంచి గ్రోత్ ఉంటుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో థర్డ్ క్వశ్చన్కి కూడా మీకు మీ వెయిట్ కంప్లీట్ అవుతుంది, మీకు పాజిటివ్ ఆన్సర్స్ వస్తుంది, సక్సెస్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఎస్. ఓకే, సో మరి లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాము. యూనివర్స్, ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ మై కలెక్టివ్. ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? ఓకే, ఫోర్త్ క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చేసి ఎస్. అండ్ వన్ మోర్ థింగ్, కింద కామెంట్స్లో ఎవరు ఆన్సర్స్ చెప్పకండి, ఎందుకంటే లెట్ దెమ్, లైక్ వాళ్ళంతకు వాళ్ళే వచ్చి యూనివర్స్ గైడ్ చేస్తే వాళ్ళంతకు వాళ్ళే వచ్చి ఆన్సర్ చెక్ చేస్తారు. వాళ్ళు ఈరోజు చెక్ చేస్తారో లేకపోతే 1 month 1 year తర్వాత లెట్ దెమ్ సీ, వాళ్ళంతకు వాళ్ళే వచ్చి చూడనివ్వండి ఆన్సర్స్ని. ఓకే, అండ్ జస్ట్ మీరు కమెంట్స్లో ఏంటి అంటే ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్, మీకు పాజిటివ్గా అనిపించింది అని అంటే ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని చెప్పేసి మాత్రమే కమెంట్ చేయండి. ఓకే, ఈ స్పెసిఫిక్గా ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్కి అది, ఎందుకంటే మిగతా వాళ్ళకి తెలియకూడదు అన్నట్లు అనమాట. వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ఫైండ్ అవుట్ చేస్తే బెస్ట్. సో నా లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కూడా పేజ్ ఆఫ్ కప్స్, ఆన్సర్ ఎస్ చూపిస్తుంది. కొంతమందికి ఎవరైనా పర్సన్ నుంచి మీరు అపాలజీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది. ఆ పర్సన్ వచ్చి మిమ్మల్ని లైక్ సారీ అడుగుతారా, వాళ్ళు ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేసింటే మళ్ళీ అప్రోచ్ అవుతారా లేదా అని చెప్పేసి అడుగుతున్న ఛాన్సెస్ ఉంది. సో ఎస్, ఆ పర్సన్ మీకు అపాలజీతో వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ కొంతమందికి ఒక న్యూ బిగినింగ్ గురించి లవ్లో, లైక్ సోల్మేట్ వస్తారా, సోల్మేట్ అని చెప్పడం కంటే లైక్, ఎందుకంటే సోల్మేట్ అనేది రీసెంట్లీ చాలా క్రింజ్ అయిపోయింది వర్డ్స్, ఎందుకంటే నాకు పర్సనల్ రీడింగ్లో కనెక్ట్ అవుతున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు వర్డ్స్. సో కాబట్టి కనెక్షన్స్ రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నా అది సోల్మేట్ అన్న దాంట్లో ఆ నేమ్స్లో ఉండిపోయి లైక్ బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో ఎందుకంటే ఆ నేమ్స్ యూజ్ చేయకపోవడమే బెస్ట్, ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానికంటే ఒక లవింగ్ అర్థం చేసుకునే పార్ట్నర్ దొరుకుతారా అని చెప్పేసి చెప్పడమే బెస్ట్. సో ఎస్, అలాంటి పార్ట్నర్ గురించి అనుకుంటుంటే, అలాంటి కనెక్షన్ వస్తుందా అని చెప్పేసి అనుకుంటుంటే కనుక ఎస్, అలాంటి పార్ట్నర్ మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ కొంచెం వెయిట్ అనేది ఉంటుంది, ఒక చిన్న ఆఫర్ అయితే రిసీవ్ చేసుకునే పాసిబిలిటీ అయితే ఉంది అన్నట్లే చూపిస్తుంది. సో దాని గురించి కనుక మీరు అడిగింటే సో ఎస్, ఆన్సర్ వచ్చేసి ఎస్. సో ఎనీవే, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ నాకు కూడా టైం దొరికితే మళ్ళీ ఇంకో రీడింగ్ చేస్తాను, లేదు అని అంటే నేను మళ్ళీ నా నార్మల్ ప్యాటర్న్కి, లైక్ నా నార్మల్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత రీడింగ్ చేస్తాను. ఓకే, సో I hope మీకు ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.